మిథున రాశి వారికి కానీ ఈ మాసం చూసుకుంటే సామాన్యమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది ఈ నవంబర్ మాసంలో. ఎందుకంటే కొంత వీళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా వ్యతిరేకత, లేకపోతే ఏదో ఎవరో ఒకళ్ళ వల్ల అడ్డంకులు రావడం ఇలాంటివి ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఇంటా బయట అంటే సమాజంలో కావచ్చు, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే స్నేహితులతోనూ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే కారణం ఏమిటి అంటే ఒక మాట మాట్లాడినప్పుడు దానికి ఇంకొకరు వ్యతిరేకించడం, లేదా అక్కర్లేని విషయాల్లో మీరు కలవజేసుకోవడం, అంటే సంబంధం లేని విషయాల్లో కూడా సలహాలు ఇవ్వడం, ఇలాంటి వాటికి దూరంగా ఉంటే కొంత మిథున రాశి వాళ్ళకి గొడవలకు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగాలు, వృత్తి అంటే ఏవైనా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు కావచ్చు, ఎందులో పనిచేసినా కూడా అధికారుల యొక్క ఒత్తిడి అనేది మాత్రం అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా పనులు చేసే ఉద్యోగాల్లోనే కొత్త ఏదైనా మార్పుని తీసుకొద్దాం, లేకపోతే కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే వాటిల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే మీరు చేసే ఏదో పెట్టుబడులు, లేకపోతే షేర్స్లో పెట్టడం, లేకపోతే ఏదో కలిసి వస్తుంది కదా అని ఇంకో దాంట్లో డబ్బులు పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించుకోవడం అనేది మంచిది. సంతానపరంగా వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే సంతానంతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, అలాగే లేకపోతే ఈ సంతానపరంగా మీరు చేసే ప్రయత్నాలలో అంత రిజల్ట్ అనేది వచ్చే యొక్క ఏదైతే ఫలితం ఉందో అది 100% పొందలేకపోవడం, దానివల్ల నిరుత్సాహము, నిస్పృహ ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశాలు మనకి ఇక్కడ మిథున రాశి వాళ్ళకి కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించుకోవాలి. ఎదురు వారితో మాట్లాడేటప్పుడు, చేసే పనిలోనూ వాటిల్లోనూ కూడా ముఖ్యంగా వ్యాపారపరంగా సామాన్య లాభాలు వస్తాయి. అలాగే బంధువర్గాలతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అనవసరమైన ఖర్చులు అనేవి ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు తగ్గించుకోవాలి.